లాస్ట్ వీడియోలో మనం ఇంటెల్ ప్రాసెసర్ నేమింగ్ లో ఫస్ట్ పార్ట్ లో ఇంటెల్ కోర్ అనేది ఎందుకుందో చూసాం. ఇప్పుడు దాని పక్కనే ఉన్న బ్రాండ్ మోడిఫైర్ గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు తప్పకుండా మన పేజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ బెట్ నా వీడియోస్ వల్ల మీకు కొంచెం నాలెడ్జ్ అయినా గెయిన్ చేసుకుంటారు. నెక్స్ట్, ఈ బ్రాండ్ మోడిఫైర్స్ ని మన కాస్ట్ బేసిస్ అండ్ యూస్ బేసిస్ ని బేస్ చేసుకొని 4 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ i3 సిరీస్, i5 సిరీస్, i7 సిరీస్ అండ్ i9 సిరీస్. సో ఆ యూస్ కేసెస్ ఏంటో మనకు కనుక తెలిస్తే దాన్ని తగ్గట్టు మన ప్రాసెసర్ ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫస్ట్ i3 సిరీస్. మీరు కనుక వెబ్ బ్రౌజింగ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్క్స్, ఓటీటీస్ అండ్ మెయిల్స్ కనెక్ట్ చేసే వాళ్ళైతే i3 సిరీస్ సెట్ అవుతుంది. నెక్స్ట్, i5 సిరీస్ మల్టీ టాస్కింగ్, కోడింగ్, మీడియం టు హై ఎండ్ ఎడిట్స్, మీడియం టు హై ఎండ్ గేమింగ్ అండ్ లైవ్ స్ట్రీమింగ్. i7 సిరీస్ ప్రో గేమింగ్, ప్రో ఎడిటింగ్, గేమింగ్ ప్లస్ స్ట్రీమింగ్ ప్లస్ లైవ్ వీడియో రికార్డింగ్ కనెక్ట్ చేసే పని అయితే మీకు i7 ప్రాసెసర్ సెట్ అవుతుంది. సో ఇవే ఎలా ఉన్నాయంటే i9 ప్రాసెసర్ గురించి నేను మీకు చెప్పనక్కర్లేదు. అండ్ ఈ బ్రాండ్ మోడిఫైర్స్ తో పాటు మనకు లాస్ట్ లో ఉన్న సఫిక్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మన నీడ్ కి తగ్గట్టు ల్యాప్టాప్ కొనుక్కోవడానికి. సో ఆ సఫిక్స్ గురించి మనం అప్కమింగ్ వీడియోస్ లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.